ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. అరచేతిలో అదృష్టం చాలా విశేషకరమైన ప్రభావాలను ఇస్తుంది. షేకింగ్ హ్యాండ్స్ అనేటువంటివి పూర్వకాలం నుంచి బ్రిటిషర్స్ మన దేశాన్ని పాలించినప్పటి నుంచి వస్తున్నాయి. ఒక వ్యక్తి మంచివాడా కాదా, క్రూరుడా, బుద్ధిమంతుడా, దొంగ లేక మంచివాడా అని చెప్పేది కూడా షేకింగ్ హ్యాండ్స్ అంటారు. అలెగ్జాండర్ కాలంలో ఇవి ఎక్కువగా ఆచరణలో ఉండేవి అన్నమాట. అలెగ్జాండర్ కూడాను హస్తసాముద్రికంలో చాలా గొప్పగా విశేష కృషి చేసినవాడు. అట్లాగే నెపోలియన్ ఆయన కూడా చాలా బాగా కృషి చేశాడు. ఇవన్నీ కూడా మనకి చూసినట్లయితే చాలా విచిత్రంగానే అనిపిస్తుంది. అందుకనే ఈ చేతి వేళ్ల రేఖలు, చేతులు రేఖలు ఎట్లా ఏర్పడతాయండి అసలు? ఆ కోతులు కూడా రేఖలు ఉంటాయి కదా, మరి వాడికి చెప్పలేని జ్యోతిష్యం అంటే అవి కోతులు, మనం మానవులం. అయితే వాడికి జ్ఞానము అనేటువంటిది రాదు, చాలా కష్టం. కారణం ఏంటంటే ఆ కోతులకి ఈ యొక్క బొటన వేలు వేలాడబడి ఉంటుంది. బొటన వేలు వేలాడబడి ఉంటే అస్సలు బ్రెయిన్ లేనట్టు లెక్క. కోతి శాస్త్రాలు ఎక్కువ చేస్తారు వాళ్ళు, అది పాయింట్. అంతదాకా ఎందుకు? తల్లి గర్భంలో బిడ్డడు ఉమ్మనీరులో తిరుగుతూ ఇట్లా గుప్పెడుతూ ఉంటాడు. అప్పుడు పూర్వజన్మ గుర్తుండి నన్ను తొందరగా బయటపడే స్వామి అని నమస్కారం చేస్తూ ఉంటాడు భగవంతుడిని. నేను ఇంకా పాపాలు ఏం చేయను, నా జీవితం ఇట్లా జరుగుతూ చూడు, నేను ఇట్లా నడుద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఆ వేళ్ళని ఇట్లా ఇట్లా కదిలిస్తూ ఉంటాడు. ఆ కదలిక వలన ఏర్పడ్డ రేఖలు అన్నమాట ఈ హస్తంలో ఉండేటువంటి రేఖలు. దీన్ని హస్తసాముద్రికము అంటారు. ఈ రేఖల్ని ఆధారంగా వాడి భవిష్యత్తు మనం నిర్ణయించుకోవచ్చు ఆ శాస్త్ర అధ్యయనం చేసినప్పుడు. అందుచేతనే హస్తరేఖల్ని చూసి వ్యక్తిత్వ లక్షణాలను అంచనా వేయచ్చు. వంచిన చేయి వంచదు అన్నారు. ముఖంలో వాడు అబ్బాయి నాకు తెలియదండి, నాకు తెలియదని అన్నా చేయి పట్టుకున్నప్పుడు ఆ చేతి రేఖను బట్టి వీడు దొంగ, దొర అనే విషయాన్ని మనం గ్రహించడానికి ఆస్కారం ఉంది. ఇంతదాకా ఎందుకండి, బుద్ధ భగవానుడు ఉన్నాడు. ఆయన తండ్రి శుద్ధోదన మహారాజు, వాళ్ళ ఆవిడ పేరేమో యశోద. బుద్ధుని యొక్క తండ్రి శుద్ధోదన మహారాజు, వాళ్ళ భార్య గర్భవతి అయ్యి మధ్యలో రావి చెట్టు కింద ప్రసవించింది ఈ యొక్క సిద్ధార్థుడిని. ఆ ప్రసవించిన సమయాన్ని ఆధారంగా చేసుకొని అక్కడున్న జ్యోతిష్కుల్ని అడిగారు. మహారాజు గారు, నాకు చాలా చక్కటి పిల్లవాడు పుట్టాడు కదా, మరి వంశోద్ధారకుడు, అతని యొక్క భవిష్యత్తు చెప్పండి అని అడిగినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఒక గొప్ప సిద్ధాంతి, ఆయన జ్యోతిష శాస్త్ర సిద్ధాంతి, ఆయన కళ్ళ వెంట బడబడ నీళ్లు గారినట. అదేంటా ఉపాలి ఏడుస్తున్నావు అన్నాడు మహారాజు గారు. ఏం చెప్పను మహారాజా, ఇంతటి గొప్ప జ్ఞాని, ఆ జ్ఞాని చెప్పేటువంటి ధర్మ సూత్రాలు వినేందుకు నేను అప్పటికి బతికి ఉండను కదా అని ఏడుస్తున్నాను అన్నట్టు. అంటే ఏంటనమాట, నీకు పుట్టినవాడు గొప్ప జ్ఞానయ్యా, అతడు ప్రపంచాన్ని ఏళ్తాడు. ఏ విధంగా వెళ్తాడంటే ఆయన చెప్పే ధర్మసూత్ర ప్రాతిపదికలు జ్యోతి తత్వాన్ని ప్రసాదిస్తాయి, అంటే జ్ఞాన జ్యోతిని ప్రసాదిస్తాయి అని చెప్పాడు. అరేంటి మా అబ్బాయి సన్యాసి అయితే ఎట్లాగూ, మహారాజు గారు కావాలి కానీ, రాజ్యాన్ని ఏలి ఆక్రమణలు చేసి చక్రవర్తి కావాలి కానీ నువ్వేంటి సన్యాసి అంటున్నావు అంటే, ఆయన పుట్టిన వేళ విశేషాలు అటువంటివి, ఆయన గొప్ప జ్ఞాని అవుతాడు, సన్యాసి అవుతాడు అని చెప్పాడు. అట్లా కావడానికి వీల్లేదని పాపం ఈయన ప్రయత్నం చేశాడు. అసలు దుఃఖం అంటే ఏమిటో తెలియకుండా పెంచాడు. పెళ్లి చేస్తే లైన్లు పడతాడని చెప్పేసి యశోధర అనే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. రాహులుడు అనేటువంటి కుర్రవాడు కూడా పుట్టాడు. వీడొకడు నాకు దాపరించాడు రాహుల్లా, కానీ అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా ఆ సిద్ధార్థుడు కాస్త కంతక అనే గుర్రా ఎక్కి పారిపోయాడు. అప్పుడు కూడా ఇతన్ని మోజు పెట్టడానికి మారుడు అనేవాడు, నువ్వు కోరుకుంటే ఈ సామ్రాజ్యం అంతా ఇచ్చేస్తాం, నీకు అనేకమైనటువంటి భావాలు కలిగిస్తామని చెప్పినా
ఆయన వినలేదు. కారణం ఆయనకున్నటువంటి జ్ఞానరేఖ. అససాముద్రికంలో జ్ఞానరేఖ అనేది రవిరేఖ కింద భాగాన పుడుతుంది. అక్కడ పద్మాలంకృతం ఉంటుంది, పద్మరేఖ ఉంటుంది. అలాంటి వాడు దేశానికి జ్ఞానాన్ని ప్రబోధిస్తాడని శాస్త్రం. అంత గొప్ప విశేషం ఉందండి ఈ యొక్క జ్యోతిష్యానికి, అససాముద్రిక శాస్త్రానికి అవినాభావ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మనం తెలుసుకుంటున్నాం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి సంప్రదాయంలో చెప్పుకుందామా? సర్వే జనా సుఖినో భవంతు.